హాయ్ ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి నేను పాబకర్ చౌటి సార్ బుక్స్ చదువుతున్నాను. ఈ నోట్స్ సార్ క్లాస్ రన్నింగ్ నోట్స్. సార్ క్లాస్ వినుకుంటూ మొత్తం రన్నింగ్ నోట్స్ రాసుకున్నాము. ఇది లాస్ట్ ఇయర్ 2023లో సార్ క్లాస్ తీసుకొని క్లాసు మొత్తం ఫోన్లో వినుకుంటూ అప్పుడు మొత్తం నోట్స్ రాసాము. ఈ మొత్తం రన్నింగ్ నోట్స్. ఇది సార్ది ఇండియా ఎకానమీ బుక్. దీనిలో 2 సెక్షన్లు ఉంటాయి, ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఎకానమీ. దీనిలో మనకు మొత్తం 10 యూనిట్స్ ఉన్నాయి, 10 యూనిట్లు. జనాభా శాస్త్రము, జాతీయ ఆదాయము, వ్యవసాయ రంగాలు, ఇండస్ట్రియల్ సెక్టారు, నెక్స్ట్ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్, నెక్స్ట్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ బడ్జెట్, తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ ఎకానమీ, తర్వాత సామాజిక అభివృద్ధి, భద్రత, పరివర్తన, నెక్స్ట్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత ప్రాంతీయ అసమానతలు, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ ఒక్క బుక్ మనకు 100+ మార్క్స్ కవర్ చేస్తుంది. నేను మాత్రం ఈ ఒకటే బుక్ చదువుతున్నాను. ఆల్రెడీ ఈ బుక్ను ఒక 2-3 టైమ్స్ మొత్తం రిఫర్ చేశాను. ఇది సార్ది తెలంగాణ ఎకానమీ బుక్. ఇది నాకు 50+ మార్క్స్ కవర్ చేస్తుంది. ఆల్రెడీ మీ అందరికి సిలబస్ తెలిసే ఉంటుంది, మళ్ళీ సిలబస్ గురించి ఏం మాట్లాడాను. ఫస్ట్ యూనిట్ ఉమ్మడి ఏపీలో తెలంగాణ వివక్ష, సెకండ్ యూనిట్ రాష్ట్ర జనాభా, థర్డ్ యూనిట్ వ్యవసాయం టాపిక్, ఫోర్త్ యూనిట్ సర్వీస్ అండ్ ఇండస్ట్రీ సెక్టర్, ఫిఫ్త్ యూనిట్ తెలంగాణ బడ్జెట్ అండ్ ఫైనాన్స్. బుక్ ఈ విధంగా ఉంటుంది. బుక్ అయితే చాలా బాగుంది. మీరు ఏ బుక్ అయినా, ఏ సబ్జెక్టు చదివినా, ఏ ఫ్యాకల్టీ బుక్ చదివినా ఒకటే బుక్ జరపండి, సరిపోతుంది. ఒకటే బుక్ను నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఎందుకంటే ఏ బుక్లో అయినా అదే మ్యాటర్ ఉంటుంది. కాకపోతే ఒక సబ్జెక్ట్ ప్రజెంటేషన్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఒక టాపిక్కు ఒకటే బుక్ చదవండి, సరిపోతుంది. ఇది తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే. తెలంగాణ ఎకానమిక్ సబ్జెక్ట్తో పాటు మనకు సర్వే అనేది సపరేట్ చదవాల్సి ఉంది. ఈ సర్వే నుంచి మనకు పేపర్ 1లో ఒక 5-6 క్వశ్చన్స్ వస్తాయి డైరెక్ట్గా. నాట్ ఓన్లీ గ్రూప్ 2 కాదు, ఏదైనా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ఏదైనా కానీ పేపర్ 1 జనరల్ స్టడీస్లో తెలంగాణ సర్వే నుంచి 40 క్వశ్చన్స్ వస్తున్నాయి. దీనిలో ఒక 10 టాపిక్స్ ఉన్నాయి, మెయిన్గా 15 టాపిక్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆర్థిక సర్వే, సంక్షిప్త సమాచారం, స్థూల ఆర్థిక ధోరణులు, పబ్లిక్ ఫైనాన్సు, వ్యవసాయం, ఇండస్ట్రీసు, సర్వీస్ సెక్టార్సు, సంక్షేమం, ఆరోగ్యం, మాతా శిశు సంక్షేమం. ఈ టాపిక్స్ చూసుకోండి. టీఎస్పీఎస్సీ జనరల్ స్టడీస్ ఏ పేపర్ అయినప్పుడు కూడా మనకు ఒక 5-6 క్వశ్చన్స్ దీని నుండి వస్తాయి. ఇంకా నెక్స్ట్ ఇది ఇండియన్ ఎకానమీ తెలుగు ఎకానమీ బుక్. ఈ తెలుగు ఎకానమీ బుక్ ఇది చూస్తే ఇంతలా ఉంది కదా. దీనిలో మన బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. మన యాజ్ పర్ సిలబస్ ప్రకారం ఏముండేవో అవే టాపిక్స్ చూసుకోవాలి. ఈ బుక్లో మనకు మొత్తం 60 టాపిక్స్ ఉన్నాయి, కానీ 60 టాపిక్స్ మనం చదవడం అవసరం లేదు. మన టీఎస్పీసీ సిలబస్లో ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో ఆ టాపిక్స్ మొత్తమే చదువుకుంటే సరిపోతుంది. ఏదైనా మనకు ఒక ప్రైవేట్ బుక్ చదివినప్పుడు మనకు కాన్సెప్ట్ అర్థం కాకపోతేనే ఈ తెలుగు ఎకానమీ బుక్ చదవాలి. తెలుగు ఎకానమీ బుక్ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే దీని కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఈ బుక్ చదవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఈ బుక్ లాస్ట్ ఎండింగ్లో చివరిలో ప్రతి యూనిట్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాడు. ఫస్ట్ అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ, సహజ వనరులు వినియోగం నిర్వహణ, మానవ వనరులు ఉత్తర వ్యవస్థ, జాతీయ ఆదాయం వృద్ధి పోకడలు. అంటే అన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా మనకు కీ పాయింట్స్ లాగా ఆర్థిక అసమానతలు, పంపిణీ, న్యాయం,
నిరుద్యోగ సమస్య పరిణామాలు నివారణ చర్యలు. ఇట్లా 60 యూనిట్లకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాడు, షార్ట్ నోట్స్. వీటిని మనం ఒకసారి రివిజన్ చేసుకుంటే నాకు టాపిక్ మొత్తం ఈజీగా మళ్ళీ అర్థమైపోతుంది. ఈ బుక్ మొత్తం 914 పేజీలు ఉన్నది, కానీ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. మన సిలబస్ ప్రకారం ఉన్న టాపిక్స్ చదివితే సరిపోతుంది. ఇది ఇండియన్ ఎకానమీ బుక్. నెక్స్ట్ డెవలప్మెంటల్ ఎకానమీ, అభివృద్ధి సమస్యల పరివర్తన. దీనిలో ఒక 14 టాపిక్స్ ఉన్నాయి. దీనిలో మన సిలబస్ ప్రకారం దాదాపు ఈ బుక్ మొత్తం చదవాల్సిందే. ఈ బుక్ మొత్తం చదవండి. టైం ఉంటే ఒకసారి కాన్సెప్ట్ కోసం మొత్తం చదవండి. లాస్ట్ బుక్ చివరిలో ప్రతి టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాడు. ఈ పాయింట్స్ చూడండి ఒకసారి. ఈ పాయింట్స్ చూడడం వల్ల మనకు ఒక్కసారి రీజన్ అయిపోతుంది అది. నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ అకాడమిక్ బుక్, ఇది తెలుగు అకాడమిక్ బుక్. దీనిలో మనకు మొత్తం 5 టాపిక్స్ ఉన్నాయి, యాజ్ పర్ సిలబస్ ప్రకారం ఉంది. దీన్ని ఒకసారి చూడండి. దీనిలో కాన్సెప్ట్ చాలా ఉంటుంది. ఏదైనా ఒక టాపిక్ చదివేటప్పుడు ఆ టాపిక్ అర్థం కాకపోతే తెలుగు అకాడమిక్ బుక్లో ఒకసారి చూడండి. చూసిన తర్వాతనే అప్పుడు ప్రైవేట్ బుక్లో ఆ టాపిక్ చదువుకోండి. మనకు ప్రైవేట్ బుక్లో ఏంటంటే లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి, కాకపోతే ఆ టాపిక్ సంబంధించి మనకు కాన్సెప్ట్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి కాన్సెప్ట్ అర్థం కాలేదు అంటే అకాడమిక్ బుక్లో కాన్సెప్ట్ చదువుకోండి. ఇది తెలంగాణ ఎకానమీ బుక్స్. ఇది ఇండియన్ ఎకానమీ చోటీసా బుక్. ఇది అకాడమిక్ బుక్. ఇది తెలుగు అకాడమీ డెవలప్మెంట్ ఎకానమీ బుక్. నెక్స్ట్ ఇది మనకు జీబీకి పబ్లికేషన్ వాళ్ళది తెలంగాణ ఎకనామిక్స్ సర్వే, సోషియో సర్వే. ఈ సర్వే చాలా ఇంపార్టెంట్. దీన్ని కంపల్సరీ సపరేట్ చదవాలి. నెక్స్ట్ ఇది ప్రభాకర్ చౌటి సార్ది రన్నింగ్ నోట్స్. రన్నింగ్ నోట్స్ అవడం వల్ల మనం రాసుకున్న నోట్స్ కాబట్టి మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. మనకు క్విక్ రివిజన్ లాగా పనిచేస్తాయి, తొందరగా సిలబస్ రివిజన్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు ఏ సబ్జెక్ట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి సంబంధించి మీకు నేను బుక్స్ రిఫర్ చేస్తాను. ఎందుకంటే నేను ఓన్లీ హాలిడేస్ రోజు మాత్రమే చదువుతున్నాను. మిగతా రోజు జాబ్కి వెళ్ళాలి కాబట్టి జాబ్కి వెళ్ళిన రోజు 4 గంటలు చదువుతాను. హాలిడే వల్ల మొత్తం డే అంతా చదువుతుంటాను. సో నెక్స్ట్ వీడియోస్లో ఏ సబ్జెక్ట్ సంబంధించి ఏ బుక్ చదవాలి మీకు డౌట్స్ ఉంటే పెట్టండి, కామెంట్ పెట్టండి. మీకు ఈ కామెంట్స్కు రిప్లై ఇస్తా, నెక్స్ట్ వీడియో చేస్తా. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.